హాయ్! ఆన్లైన్లో సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీరు కరెక్ట్ ప్లేస్కి వచ్చారు. మీరు స్టూడెంట్ అయినా, సైడ్ ఇన్కమ్ కోసం చూస్తున్నా, లేదా ఇంటి నుంచే ఒక కొత్త కెరియర్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఈరోజు మనం తెలుసుకోబోయే విషయాలు మీకు చాలా ఉపయోగపడతాయి. ఇంకెందుకు ఆలస్యం? పదండి, మొదలుపెట్టేద్దాం. ఈ మాటలు ఎంత నిజమో కదా. ఆన్లైన్లో సంపాదించడానికి మనకు పెద్ద పెద్ద డిగ్రీలు, ఏళ్ల తరబడి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. కావాల్సిందల్లా ఏంటో తెలుసా? ఒక ఇంటర్నెట్ కనెక్షన్, నేర్చుకోవాలనే ఆసక్తి, అంతే. మరి ఈ డిజిటల్ వరల్డ్లో మనం మొదటి అడుగు ఎలా వెయ్యాలో ఇప్పుడు చూద్దాం. ఈరోజు మన జర్నీలో ఈ 5 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, అసలు ఆన్లైన్ వర్క్ ఎందుకింత పాపులర్ అయిందో చూద్దాం. తర్వాత అవకాశాలను 3 సింపుల్ లెవెల్స్గా ఎలా విడగొట్టవచ్చో, వాటికి సరైన ప్లాట్ఫామ్స్ ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత సక్సెస్ అవ్వడానికి, సేఫ్గా ఉండటానికి కొన్ని టిప్స్. చివరిగా డబ్బుతో పాటు వచ్చే ఇతర బెనిఫిట్స్ ఏంటో చర్చిద్దాం. సరే, అసలు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ జాబ్స్ ఎందుకింత బూమ్లో ఉన్నాయి? దీనికి సింపుల్గా 2 కారణాలున్నాయి. మనలాంటి వాళ్లకు నచ్చిన టైంలో, నచ్చిన చోటు నుంచి పనిచేసుకునే ఫ్లెక్సిబిలిటీ దొరుకుతుంది. అదే సమయంలో కంపెనీలకు కూడా తక్కువ ఖర్చుతో ప్రపంచంలో ఎక్కడున్న టాలెంట్నైనా వాడుకునే వీలుంటుంది. అంటే ఇది ఇద్దరికీ ఒక విన్ విన్ సిచ్యువేషన్ అన్నమాట. మరి ఇది ఎవరికి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది? స్టూడెంట్స్, వాళ్ల పాకెట్ మనీ కోసం, జాబ్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలనుకునే వాళ్లకి, అలాగే ఇంట్లో ఉంటూ ఫ్యామిలీని చూసుకుంటూ సంపాదించాలనుకునేవాళ్లకి నిజంగా ఇది ఒక సూపర్బ్ ఆప్షన్. ఓకే, ఆన్లైన్ జాబ్స్ అనగానే వేల కొద్ది ఆప్షన్స్ కనిపిస్తాయి కదా. కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు, కానీ కంగారు పడకండి. వాటన్నిటినీ మనం చాలా సింపుల్గా ఒక 3 కేటగిరీలుగా విడగొట్టి చూద్దాం. దీనివల్ల ఎక్కడ స్టార్ట్ చెయ్యాలో, ఎలా ముందుకు వెళ్లాలో ఒక క్లియర్ ఐడియా వస్తుంది. ఈ 3 స్టెప్స్ని ఒక నిచ్చెనలా ఊహించుకోండి. ఫస్ట్ స్టెప్, చిన్న చిన్న పనులతో స్టార్ట్ చేస్తాం. సెకండ్ స్టెప్, మన స్కిల్స్ ఉపయోగించి కొంచెం పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తాం. ఇక థర్డ్ స్టెప్, మనమే ఒక ఆన్లైన్ బిజినెస్కి ఓనర్గా మారిపోతాం. ఇది మన ఆన్లైన్ కెరియర్కి ఒక పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్ అన్నమాట. సూపర్ కదా. సరే, ఫస్ట్ లెవెల్ మైక్రో టాస్క్స్. వీటి గురించి చెప్పాలంటే చాలా సింపుల్ పనులు. వీటికి ఎలాంటి స్పెషల్ స్కిల్స్ అస్సలు అవసరం లేదు. యాప్స్ టెస్ట్ చేయడం, సర్వేలు ఫిల్ చేయడం, చిన్న చిన్న డేటా ఎంట్రీ. నిజం చెప్పనా, ఇంట్లో సోఫాలో కూర్చొని టీ తాగుతూ కూడా వీటిని ఈజీగా చేసేయొచ్చు. ఇప్పుడొద్దాం అసలు మ్యాటర్కి. సెకండ్ లెవెల్. ఇక్కడే మనలో దాగి ఉన్న టాలెంట్ బయటకొస్తుంది, డబ్బు సంపాదించి పెడుతుంది. మీకు రాయడం వచ్చా? డిజైనింగ్ చేయగలరా? లేదా టీచింగ్ అంటే ఇష్టమా? మీలో ఏ స్కిల్ ఉన్నా సరే దాన్ని ఉపయోగించి మంచి డబ్బొచ్చే ప్రాజెక్ట్స్ పట్టేయొచ్చు. ఇక మూడోది, ఇది అల్టిమేట్ లెవెల్. దీన్నే అసెట్ క్రియేషన్ అంటాం. అంటే ఏంటి? ఒక్కసారి కష్టపడితే అది మనకు లైఫ్ లాంగ్ సంపాదించి పెడుతూనే ఉంటుంది. ఉదాహరణకి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టడం, లేదా ఒక బ్లాగ్ స్టార్ట్ చేయడం లాంటివి. మనం నిద్రపోతున్నా కూడా డబ్బులు అకౌంట్లో పడతాయన్నమాట. ఆలోచించండి, అదే దీని పవర్. ఓకే, థియరీ చాలా అయింది. ఇప్పుడు యాక్షన్లోకి దిగే టైం వచ్చింది. ఈ 3 లెవెల్స్లో వర్క్ చేయడానికి బెస్ట్ అండ్ జెన్యూన్ ప్లాట్ఫామ్స్ ఏమున్నాయో ఇప్పుడు చూసేద్దాం. గుర్తుంచుకోండి, కరెక్ట్ ప్లాట్ఫామ్ ఎంచుకుంటే సగం సక్సెస్ వచ్చినట్టే. ఒకసారి ఈ లిస్ట్ చూడండి. రెస్పాండెంట్ లాంటి సైట్స్లో జస్ట్ మీ ఒపీనియన్ చెప్పినందుకు గంటకి $400 వరకు సంపాదించొచ్చు. అన్బిలీవబుల్ కదా. మరోవైపు మన ఇండియాలో చెగ్ లాంటి ప్లాట్ఫామ్స్లో ట్యూషన్స్ చెప్తూ నెలకు 80,000 వరకు కూడా సంపాదించేవాళ్లున్నారు. సో దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? చిన్న చిన్న పనుల నుండి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వరకు ఎంత పొటెన్షియల్ ఉందో మీరే చూడండి. జస్ట్ ఇమాజిన్, మీకు ఇష్టమైన మొబైల్ గేమ్స్ ఆడుతూ గంటకు $36, అంటే దాదాపు 3,000 రూపాయలు సంపాదించొచ్చు. అబద్ధం కాదు, నిజం. ప్లేటెస్ట్ క్లౌడ్ లాంటి సైట్స్ ఈ అవకాశాన్ని ఇస్తున్నాయి. ఎంజాయ్మెంట్కి ఎంజాయ్మెంట్, డబ్బుకి డబ్బు. వావ్! ఇక మన ఇండియా విషయానికొస్తే సోషల్ మీడియా మేనేజ్మెంట్కి ఇప్పుడు భలే డిమాండ్ ఉంది. చిన్న చిన్న కంపెనీల ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజీలను మేనేజ్ చేస్తూ ఇంట్లోనే కూర్చుని నెలకు 50,000 దాకా ఈజీగా సంపాదించొచ్చు. చూసారా, మన లోకల్ మార్కెట్లో కూడా ఎంత స్కోప్ ఉందో. ఓకే, మీ దగ్గర ఎక్కువ టైం లేదు అనుకుందాం. నో ప్రాబ్లం. యూజర్ టెస్టింగ్ లాంటి సైట్స్లో జస్ట్ ఒక 20 నిమిషాలు ఒక వెబ్సైట్ ఎలా ఉందో చెప్తే చాలు, $10 వస్తాయి. అంటే మీ లంచ్ బ్రేక్లోనే ఆ రోజు లంచ్ ఖర్చులు సంపాదించేశారన్నమాట. చాలా సింపుల్. సరే, ఇన్కమ్ గురించి, ప్లాట్ఫామ్స్ గురించి మాట్లాడాం. కానీ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టాపిక్. సంపాదించడం ఒకెత్తైతే
ఆన్లైన్లో సేఫ్గా ఉండటం, మోసపోకుండా ఉండటం ఇంకో ఎత్తు. సో సక్సెస్ అవ్వడానికి, సేఫ్గా ఉండటానికి కొన్ని రియాలిటీ చెక్స్ ఇప్పుడు చూద్దాం. సక్సెస్ అవ్వాలంటే ఈ 5 ప్రో టిప్స్ గుర్తుపెట్టుకోండి. 1. అన్నింటి మీద కాకుండా 1-2 ప్లాట్ఫామ్స్పై ఫోకస్ చేయండి. 2. మీ పనిని చూపించడానికి ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేయండి. ఫ్రీగా అయినా సరే కొన్ని శాంపిల్స్ రెడీగా ఉంచుకోండి. 3. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండండి. 4. ఒకేలాంటి పనులన్నీ ఒకేసారి చేస్తే టైం సేవ్ అవుతుంది. ఫైనల్గా మీ సంపాదనని ట్రాక్ చేసుకోండి. అప్పుడే ఏది వర్కౌట్ అవుతుందో క్లియర్గా తెలుస్తుంది. ఇక సేఫ్టీ, ఇది చాలా ముఖ్యం. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి. జెన్యూన్ జాబ్ కోసం ఎవ్వరూ మిమ్మల్ని ముందు డబ్బులు అడగరు. రిజిస్ట్రేషన్ ఫీజు కట్టమన్నా, గంటలో లక్షలు సంపాదించండి అని చెప్పినా అది పక్కా స్కామ్. వెంటనే అలాంటి వాటికి దూరంగా ఉండండి. పేమెంట్స్ కూడా ఎప్పుడూ సిక్యూర్ పద్ధతుల్లోనే తీసుకోండి. డబ్బు సంపాదించటం ఓకే, కానీ ఆన్లైన్ వర్క్ అనేది కేవలం డబ్బు సంపాదించటం గురించి మాత్రమే కాదు, అంతకంటే చాలా ఎక్కువ. ఇది మన ఫ్యూచర్కే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ లాంటిది. ఎలాంటారా? చూద్దాం. ఆన్లైన్లో పని చేయడం వల్ల మనకు తెలియకుండానే కొత్త స్కిల్స్ నేర్చుకుంటాం. మన రెజ్యూమ్లో పెట్టుకోవడానికి ఒక స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో తయారవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లయింట్స్తో పరిచయాలేర్పడతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా మనకు నచ్చిన టైంలో పని చేసుకునే ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తాయి. ఇవన్నీ మన లాంగ్ టర్మ్ కెరియర్కి చాలా హెల్ప్ అవుతాయి. ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఈ చిన్న చిన్న పనులు మనల్ని ఓవర్ నైట్ కోటీశ్వరుల్ని చెయ్యవు. కానీ ఇవి మనకు కాన్ఫిడెన్స్ ఇస్తాయి, పెద్ద పెద్ద అవకాశాలకు దారి చూపిస్తాయి. ఇవి మన జర్నీలో ఫస్ట్ స్టెప్ అన్నమాట. సో కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం. రోజో కొంచెం టైం కేటాయించినా చాలు, దాని రిజల్ట్ తప్పకుండా కనిపిస్తుంది. సో చూశారు కదా, ఆన్లైన్ వర్క్ అంటే జస్ట్ ఒక జాబ్ కాదు, అది మనల్ని మనం డెవలప్ చేసుకునే ఒక ప్లాట్ఫామ్. ఇన్ని అవకాశాలున్న ఈ డిజిటల్ వరల్డ్లో మీ జర్నీని స్టార్ట్ చేయడానికి మీరు మొదట ఏ స్కిల్ నేర్చుకోవాలనుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించండి.